ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 14 జన్మాంతర జ్ఞానం. శ్రీ సాయి వంటి సద్గురువు లభించిన ఆయన కృపతో 1-2 జన్మలలో తరించగల ధీరులెంతో అరుదు. కారణం, భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు నిజంగా ఆత్మజ్ఞానం కోసం యత్నించేవారు కొన్ని వేల మందిలో ఏ ఒక్కరో ఉంటారు. రాగద్వేషాల్లో చిక్కి మనం అడుగడుగుకి పరమపద సోపాన పటంలోని పావులలాగా సద్గురువును కూడా తగు రీతిన సేవించలేము. మామిడి పూత పిందెలాగా రాలిపోతూ ఉంటాం. ఒకసారి ఆయన, ఎవరు నా శిష్యులనేది, అలాంటి వాడు నాకొక్కడు కనిపించలేదు అన్నారు. కారణం, భగవద్గీతలో చెప్పినట్లు నిజంగా ఆత్మజ్ఞానం కోసం యత్నించేవారు కొన్ని వేల మందిలో ఏ ఒక్కరే ఉంటారు. మిగిలిన అందరము బాబా అంతటి సద్గురువు దొరికిన అనేక జన్మలెత్తే వాళ్ళమే కనుక ఆయన రక్షణ మనకు ప్రతి జన్మలోనూ అవసరమే. అది అందించగలగడమే ఆయన విశిష్టత. శ్రీమతి తార్కాడ్తో ఒకరోజు బాబా, ఎన్ని జన్మలలో మీతో ఉన్నానో ముందు జన్మలన్నిటిలోనూ మీతో ఉంటాను. మనం మళ్ళీ మళ్ళీ కలుసుకుంటాం. నాకిచ్చిన ప్రతి పైసాకు నేను భగవంతుడికి లెక్క చెప్పుకోవాలి అన్నారు. పైసా అంటే జీవి. భగవత్ అనుగ్రహం లేక సాయిని ఆశ్రయించలేం. ఇలా భగవంతుడు తమకు అప్పగించిన ప్రతి జీవిని తిరిగి ఆ పరమాత్మకు అప్పగించడానికే బాబా అవతరించినది. అందుకే ఆయన, నేనెవ్వరిని మధ్యలో విడువను, చివరికంతా గమ్యం చేరుస్తాను అన్నారు. బాబా తమ పూర్వజన్మ వృత్తాంతాలు ఇలా చెప్పారు. నేనొకప్పుడు గుడ్డలు, తలపాగా, పట్టు వస్త్రాలు, తివాచీలు నేసేవాణ్ణి. ఇన్ని పనులు చేసినా తిండి కూడా గడిచేది కాదు. బాల్యంలో నేను శాలువలు నేసేవాణ్ణి. నా నేర్పరితనానికి మెచ్చి నా తండ్రి 5 రూపాయలు బహూకరించారు. నేనొకసారి బాల్యంలో వృత్తికై అన్వేషించి బీడ్ అనే ఊరిలో జరి అంచు వస్త్రాలు నేసే పని సంపాదించాను. నా పకీరు మంచితనం వల్ల అంటే యజమాని, నేను ఎప్పుడూ నా పనిలో విసుగొందలేదు. 4 పని ఒక్కడనే చేసేవాణ్ణి. ఒకడు రోజుకి 50, మరొకరు 100, ఇంకొకరు 150 రూపాయలు విలువ చేసేవి నేస్తే నేను 600 రూపాయలు విలువ చేసే వస్త్రాలు నేశాను. యజమాని సంతోషించి ప్రేమతో ఇతరుల ఎదుట నన్ను ప్రశంసించి నాకు చక్కటి దుస్తులు, తలపాగా, శాలువా బహూకరించారు. నేను వాటిని వాడుకోక ఇతరులకిచ్చాను. భగవంతుడు ఇచ్చేది నశించదు, మానవులు ఇచ్చేది నిలవదు. ఆయనే ఒకసారి, నేను ముందు జన్మలో కబీరును, నూలు వడికేవాడిని అన్నారు. కబీరు సద్గురువుగా అవతరించి యోగ సాధనకు సంకేతంగానే ఆ వృత్తి చేశారు. గురు సేవను, ఆ వృత్తిని కూడా త్రికరణ శుద్ధిగా మరెవరూ చేయలేనంతగా చేసి గురువు అనుగ్రహంతో సాటిలేని పూర్ణత్వాన్ని సాధించామని సాయిభావమేమో. ఒకటి మాత్రం నిశ్చయం, ఆయన ఎన్నో జన్మల కిందటే మహనీయుడిగా ఉన్నారు. నేను ఒకప్పుడు 4000 మందిలో ఉండగా ఆ ప్రాంతంలో అంటువ్యాధి చెలరేగింది. భయపడిపోతున్న ఆ జనంతో, నేను బ్రతికుండగా మీలో ఎవ్వరిని మరణించనివ్వను అని అభయం ఇచ్చి రక్షించాను అని ఆయనే చెప్పారు. కొన్ని జన్మలలో వారు కూడా మహనీయుల్ని సేవించారు. షిరిడీలో ఇప్పుడు ఈ మసీదు ఉన్న చోట ఒకానొకప్పుడు ముజాఫర్ షా అనేవారు ఉండేవారు. వారి అబ్బాయికి మైళ్ళ కొద్దీ భూసంపద ఉండేది. నేను ఆయనకి వంట చేసి పెట్టేవాణ్ణి. ఇప్పుడు దుని ఉన్న చోటే ఆయన మరణించారు అని ఆయనే చెప్పారు. పూర్వజన్మలలో కూడా సాయి విస్తారంగా పర్యటించేవారని, ఆయనకు వృక్ష వైద్యం వంటి విద్యలెన్నో తెలిసినట్లు అర్థమవుతుంది. ఒకప్పుడు ఆయన, చిన్నతనంలో నేను జాల్నా నుండి చాలా దూరం నడిచాక దారిలో ఒక మామిడి చెట్టు కనిపించింది. దాని పిందెలన్నిటికీ పురుగులు పట్టి ఉన్నాయి. నేను దాని బోధకు ఇనుపమేకు కొట్టాను. దానితో ఆ దోషం పోయింది అన్నారు. ఈ జన్మలో కూడా లెండీలో ఆయన ఒక రావి మొక్క, 2 వేప మొక్కలు నాటారు. రావి మొక్క ఎంతకు ఎదగలేదు. ఆయన నిత్యము దానిని స్వహస్తాలతో అటు ఇటు వంచేవారు. తర్వాత అదెంతో ఏపుగా పెరిగింది. ప్రతి జన్మలోనూ సాయి మాత్రం ధర్మం ఎప్పుడూ తప్పలేదు. అది లోకానికి విరుద్ధంగా తోచినా లెక్క చేయను లేదు. ఒకప్పుడు తోటలో రోహిల్లా ఈతకల్లో అమ్మే ఆమెను మోహించి వివాహం ఆడాడు. ఆమె నీతి తప్పి నడుచుకున్నది. చివరికి ఆమె పాదాలు పుండ్లు పడి పురుగులు పట్టాయి. ఆమె ఎలాంటిదైనా నాకు తల్లి కనుక ఆమెకు చికిత్స చేశాను అన్నారు బాబా. ఆమె తన పాపాల వలన రోగంతో మరణించింది. సాయి లోకానికి వెరవకుండా తమ ధర్మం తాము నిర్వర్తించి మాతృసేవ వలన పరిసిద్ధులయ్యారు. ఆయన అందరి పట్ల ఇలాంటి ధర్మనిరతి కలిగి ఉండేవారు. ఒకసారి ఆయన ఇలా చెప్పారు. ఈ ప్రాంతంలో పాటిల్ తరచూ నా వద్దకు వచ్చేవాడు. అతనికి 12 మంది భటులు ఉండేవారు. మరొకసారి అతనితో భేదాభిప్రాయం కలిగి అతనిపై పడ్డప్పుడు నేను అతనికి తోడ్పడ్డాను. ఒకసారి వాళ్ళు అతన్ని బలవంతంగా ఒక నగరానికి తీసుకుపోతే నేను జోక్యం చేసుకొని అతన్ని విడిపించాను. మరొకప్పుడు ఆయన ఇలా అన్నారు. సోదరులిద్దరం ఒక మార్గాన పోతున్నాం. నా సోదరుడు ముందు పోయి క్రూర జంతువుల పాలయ్యాడు. 5-6 వచ్చి నీ సోదరుడు ఏడి అన్నారు. జరిగినది చెప్పి
అతని శరీరం మీద వస్త్ర కప్పానని కూడా చెప్పాను. కానీ వారు నా మాట నమ్మక వారిస్తున్నా వినకుండా నా సోదరుని కోసం వెళ్ళి ఆ జంతువుల పాలయ్యారు. తర్వాత స్థూలకాయురాలైన ఒక స్త్రీ కూడా నా సోదరిని వెతకపోయింది. ఆమెకు అదే గతి పట్టింది. ఆమె శవం మీద గుడ్డ కప్పి ముందుకు సాగిపోయాను. జ్ఞానం కావలసిన వారు ముందుకు పోతారు, కానీ ముందుకు పోవాలి అని ఆరాటపడేవారు సిద్ధుల కోసం ప్రాకులాడేవారని అర్థం. అలాంటి సాధకులెందరో సిద్ధులనే క్రూరముగాలకు బలయ్యారు. ఆయన మాత్రం తొందరపడక భద్రంగా ముందుకు సాగిపోయారు. వారు హెచ్చరించిన ఆ సాధకులు వినలేదు. ఇది పారమార్థికమైన కథ. జన్మాంతరాలలో సాధకావస్థలో ఆయన కూడా పొరపడి తప్పులు చేసి తర్వాత తమ తప్పు దిద్దుకున్నామని చెప్పారు. నా తండ్రికి ధనప్రాసులు ఉండేవి. నేను వాటిలో ఒక దానిపై కూర్చొని పెద్ద పామునయ్యాను. కొంతకాలం తర్వాత ఆ ధనం విడిచిపెట్టి తిరిగి మానవ రూపం పొందాను. అంటే అంతకుముందు జన్మలలో ఆయన సిరి సంపదలపై కోరికతో పుణ్యకార్యాలు చేసి మరో జన్మలో శ్రీమంతుడిగా పుట్టి వాటి మీద వ్యామోహం కలిగి ఉన్నారు. అదే ధనపు రాశి మీద కూర్చోవడం అంటే. అప్పుడు ఆ ధన వ్యామోహము గర్వాల వలన సాటి వారికి ఎంతో హానికరంగా పాములాగా అయి కొన్ని జన్మలు హీన జన్మలు ఎత్తారు. పరమపద సోపాన పటంలో మన బలహీనతలను పాములుగా చిత్రించేది అందుకే. అయినా చివరకు తన తప్పు గ్రహించి ధనాన్ని త్యజించారు. అంటే సిరి సంపదలను దాన ధర్మాలకి వినియోగించారు. ఇటువంటి కథలు ఎన్నో శ్రీ సాయి ప్రబోధామృతంలో చూడవచ్చు. శ్రీ సాయి భక్తుల గత జన్మల వృత్తాంతాలు కూడా చెప్పేవారు. తమను బాబా జన్మజన్మల నుండి కాపాడుతున్నారని తెలిస్తే భక్తులు కృతజ్ఞతతో ఆయనకు మరింత సన్నిహితులవుతారు కదా. శ్రీమతి ప్రధాన్కు బాబు జన్మించడానికి సంవత్సరం ముందే భక్తులతో బాబా ఆమె బాబుకు తల్లి అనసాగారు. ఈ బాబు హరి వినాయక్ సాటే మామగారైన గణేష్ కేల్కర్ బంధువు. ఒకసారి అతనికి బాబా స్వప్న దర్శనమిచ్చి పిలవడం వలన అతడు ఇల్లు విడిచి కాలినడకన షిరిడీ చేరి బాబాను సందర్శించాడు. తర్వాత ఇతడు కోపర్గాం మరియు యావలా గ్రామాలకు సర్వేయర్ అయ్యాడు. ఇతని పై అధికారి లిమయే, సాటేకు క్రింది ఉద్యోగి. బాబు పూర్తిగా బాబా సేవలో ఉండి తమ ఉద్యోగ ధర్మాన్ని అశ్రద్ధ చేస్తుంటే సాటే కేల్కర్లు బాబాకు ఫిర్యాదు చేశారు. బాబా, ఆ పనులన్నీ అలా ఉంచి నా సేవ చేసుకొనివ్వండి అని అన్నారు. అప్పటి నుండి వారు బాబుకి ఎక్కువ పనులు చెప్పేవారు కాదు. సాయి ఒక్కొక్కప్పుడు మంచి మంచి ప్రసాదాలన్నీ అతనికి పెట్టేవారు. 1910వ సంవత్సరంలో ఒకసారి ఆయన బాబు విషయంలో జాగ్రత్త తీసుకో అని కేల్కర్ని హెచ్చరించారు. అతనికి ఏమీ అర్థం కాలేదు. కొన్ని రోజుల్లో బాబుకి తీవ్రమైన జ్వరం వచ్చింది. ఒకరోజు కేల్కర్తో, బాబు ఇంకా జీవించే ఉన్నాడా అన్నారు బాబా. కొద్ది రోజుల్లో బాబు షిరిడీలోనే తన 22వ ఏట చనిపోయాడు. అటు తర్వాత కూడా ఆయన తరచుగా అతనిని తలుచుకుంటూ ఉండేవారు. పై కథలలో బాబా చెప్పిన బాబే కేల్కర్ బంధువైన ఈ బాబు. ఇతడు మరణించిన కొద్ది కాలానికి శ్రీమతి ప్రధాన్ కడుపున మరలా జన్మించాడు. 4 మాసాల ఆ బిడ్డనెత్తుకొని సాయి ఎంతో ప్రేమగా, బాబు ఎక్కడికి వెళ్ళావు, నేనంటే విసుగు పుట్టి వెళ్ళిపోయావా అన్నారు. ఆయనను చూస్తూనే ఆ బిడ్డ కిలకిలా నవ్వాడు. మొదటిసారి షిరిడీ దర్శించిన నార్కేను శ్యామ పరిచయం చేయబోతే సాయి, వీడిని నాకు పరిచయం చేయడమా, 30 జన్మల నుంచి వీడు నాకు తెలుసు. అలాగే తమకు రఘువీర పురందరేతో 7 శతాబ్దాల నుండి సంబంధం ఉన్నదని చెప్పి, నేను అతడిని ఎప్పుడూ మర్చిపోను. ఇతడు 2000 మైళ్ళ దూరానున్నా సరే, ఇతడు లేకుండా నేనొక్క మెతుకైనా తినను అన్నారు. బాబాను మనం అంతగా గుర్తుంచుకోగలమా? ఒకప్పుడు లెండి ప్రక్కగా పోతున్న మంద నుండి బాబా 32 రూపాయలకు 2 మేకలు కొని తెచ్చారు. వాటి అసలు విలువ 8 రూపాయలు. సాయి మోసపోయారని శ్యామ తాత్యాలు గోల చేశారు. సాయి 4 సేర్లు పప్పులు కొని ఆ మేకలకు పెట్టి వాటిని తిరిగి ఆ మందల కాపరికి ఇచ్చేశాడు. తర్వాత భక్తులతో ఆయన, ఈ మేకలు పూర్వజన్మలో నా పొరిగింటి మానవులు. మొదట వారిద్దరు ఎంతో ప్రేమగా ఉండేవారు. నన్ను కూడా ఎంతగానో ప్రేమించారు. తర్వాత ద్వేషాలు పెంచుకొని ఒకరినొకరు చంపుకొని ఇప్పుడు అలా పుట్టారు. నా పక్కగా వెళ్తూ నా వంక చూసినప్పుడు వాటిపై ప్రేమ వల్ల కొంతసేపు నా వద్ద ఉంచుకొని తృప్తి గావించాను. నా బేరం మీకు నచ్చకపోవడం వల్ల వాటిని తిప్పి పంపేశాను అన్నారు. అలాగే జోగ్, దాదా కేల్కర్, శ్యామ, కాపర్దే, దీక్షిత్లు తమతో పాటు తమ గురువు ఎంచెంత చిన్న వీధిలో నివసించేవారని, ఆ ప్రీతి వల్లే తాము వీరందరినీ ఈ జన్మలో తమ చెంతన చేర్చుకున్నారని బాబా ఒకప్పుడు అన్నారు. ఒకరోజు భక్తులెందరు నైవేద్యం ఇచ్చినా బాబా వాటిని తాకలేదు. ఇంతలో శ్రీమతి కాపర్దే మసీదు చేరి నివేదన ఇయ్యగానే బాబా దానిని వెంటనే రుచి చూసి, ఈమె పూర్వం ఒక వైశ్యుని గోవు, నాకు ఆ గోవు సమృద్ధిగా పాలిచ్చేది.
తర్వాత ఆమె ఒక తోటమాలి కూతురుగా జన్మించింది. ఆమెను ఒక క్షత్రియుడు పెంచాడు. ఆమె ఒక వైశ్యుని వివాహం ఆడింది. ఆ తర్వాత బ్రాహ్మణ కులంలో జన్మించింది. ఎన్నో జన్మల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈమెను చూస్తున్నాను. ఆమెకు నాపై గల ప్రేమ వల్ల ఆమె సమర్పించే ఆహారం నాకెంతో ప్రీతి అన్నారు. కళ్యాణ్ నివాసి టిఏ కార్నిక్తో, నిన్ను 2000 సంవత్సరాల నుండి ఎరుగుదును. నీవెప్పుడు పెడబుద్ధి కోతియుక్తులు కలవాడవు అన్నారు. దుష్ట సంస్కారాలు పోవడం ఎంత కష్టమో. యశ్వంతరావు గురించి, వీడు పూర్వజన్మలో పవిత్రమైన నడవడి కలవాడు. అందుకే ఇప్పుడు ఈ తల్లి గర్భాన జన్మింపచేశాను. ఇప్పటికీ ఇతనిలో మంచి గుణాలున్నాయి అన్నారు. ఒకసారి మసీదులో నింబారుపై నివసిస్తున్న పిచ్చుకల గురించి ఆయన, అవి గత జన్మలో ఇక్కడే గూడు కట్టుకున్నాయి. వాటిని ఒక పాము మింగింది. అవి తిరిగి మళ్ళీ ఇక్కడే గూడు కట్టుకున్నాయి అన్నారు. సాయి ఒకప్పుడు ఇలా చెప్పారు. ఒకరోజు ఉదయం నేను అల్పాహారం చేసి కాలినడకన ఒక చిన్న నదికి వెళ్ళి స్నానం చేసి విశ్రాంతిగా కూర్చొని చిలిం సిద్ధం చేసుకుంటున్నాను. ఒక బాటసారి నమస్కరించి నా పక్కన కూర్చున్నాడు. ఇంతలో ఒక కప్ప అరుపు వినిపించింది. అదేమిటి అని అతడు అడిగాడు. కప్పను ఒక పాము పట్టుకున్నదని, వారిద్దరూ కర్మఫలం అనుభవిస్తున్నారని చెప్పాను. అతడు చూచి వచ్చి 10-15 నిమిషాల్లో ఆ పాము కప్పను మింగివేస్తుందన్నాడు. అలా జరగనివ్వను, దాన్ని ఎలా రక్షిస్తానో చూడు అని వాటిని సమీపించి, ఓ వీరభద్రప్ప, నీవు పాముగాను చెన్నబసప్ప కప్పగాను జన్మించిన మీ ద్వేషాలు వీడలేదా? ఇప్పుడైనా విడవండి అన్నాను. కప్పను విడిచి పాము నదిలోకి దూకింది. కప్ప పొదలలో దాక్కుంది. ఆ బాటసారి అసలు వృత్తాంతం చెప్పమంటే ఇలా చెప్పాను. ఒకప్పుడు నేనుండే ప్రదేశానికి 5 మైళ్ళలో ఒక శిథిలమైన మహాదేవుని ఆలయం ఉండేది. భక్తులు ఆలయ పునరుద్ధరణ కోసం విరాళాలు ప్రోగు చేసి స్థానికుడైన ఒక ధనికుడికి అప్పచెప్పారు. ఆ లోబి 2 సార్లు ఆ ధనం సొంతానికి వాడుకొని దొంగ లెక్కలు చెప్పాడు. ఒకరోజు మహాదేవుడు అతని భార్యకు స్వప్న దర్శనమిచ్చి, గర్భగుడికి కప్పు వేస్తే ఆమె వెచ్చిచ్చిన దానికి 100 రెట్లు ఇవ్వగలను అన్నాడు. ఆ లోబి, ఆ శివుడు నాకే ఎందుకు చెప్పకూడదు? ఇది కేవలం మన మధ్య స్పర్ధను కల్పించడానికి వచ్చిన పీడకల అని ఆమె మాటను తోసిపుచ్చాడు. అయిష్టంతో ఇచ్చిన విరాళాలు భగవంతుడు ఇష్టపడ్డు. భక్తితో ఎంత స్వల్పంగా ఇచ్చినా తృప్తి చెందుతాడు. ఆయన తిరిగి ఆమెకు స్వప్నంలో కనపడి, నీ భర్త మాటలు పట్టించుకోకు, నీకు ఇష్టమైతే నీ ధనం వెచ్చించి పని జరిపించు అన్నారు. తన పుట్టింటి వారిచ్చిన నగలను అందుకే వెచ్చించదలిచానని ఆమె భర్తతో చెప్పింది. ఆ కుస్తీకుడు 1000 రూపాయల విలువ కల ఆ నగలు తీసుకొని అందుకు బదులుగా ఒక పేదరాలు 200కు తనకు తాకట్టు పెట్టిన ఒక ఊసర క్షేత్రాన్ని దేవుడి పేర పెట్టి దాన్ని పూజారికి అప్పగించాడు. కొద్ది కాలానికి వారింటి మీద పిడుగుపడి భార్యాభర్తలు మరణించారు. మరు జన్మలో ఆ లోబి మధురిలో వీరభద్రప్ప అనే బ్రాహ్మణుడిగా జన్మించాడు. అతని భార్య ఆలయ పూజారి కూతురు గౌరీగాను, భూమిని తాకట్టు పెట్టిన పేదరాలు ఆలయ ధర్మకర్త కొడుకైన చెన్నబసప్పకాను జన్మించారు. ఆ పూజారి నా భక్తుడు. యుక్త వయస్కురాలైన గౌరికి వరాన్వేషణ చేస్తున్నాడు. సమయానికి వరుడు తనకై తానే రాగలడని నేను చెప్పినట్లే వీరభద్ర వచ్చాడు. అతడికి ధనాశ పోలేదు. అదృష్టవశాత్తు ఆ దేవుడి మాన్యం 1,00,000కు, అంటే గత జన్మలో ఆమె దేవుడిచ్చిన నగలకు 100 రెట్లకు అమ్మకమైంది. ఆ ధనం కోసం తగువపడి అందరు నాతో సంప్రదించారు. నేను ఆ ఆస్తి దేవుడిదని, వారసురాలైన గౌరీ అనుమతి లేకుండా దానినేమి చేయరాదని, ఆమె భర్తకి ఎట్టి హక్కు లేదని చెప్పాను. నేను గౌరీని మంచిగా చేసుకొని ఆస్తిని చేజిక్కించుకో చూస్తున్నానని వీరభద్రప్ప నన్ను నిందించాడు. నేను భగవంతుని స్మరించి ఊరుకున్నాను. గౌరీ నన్ను శరణు వేడితే అభయమిచ్చాను. నాటి రాత్రి మహాదేవుడు ఆమెకు స్వప్నంలో కనిపించి, ఆ ధనమంతా నీది, ఎవ్వరికి ఇవ్వవద్దు, అందులో కొంత చెన్నబసప్ప చెప్పినట్లు ఆలయానికి వెచ్చించు, మిగిలింది వెచ్చించాలి అనుకుంటే మసీదులోని బాబాతో సంప్రదించు అని చెప్పాడు. ఆమె నన్ను అడిగినప్పుడు అసలు మొత్తాన్ని ఆమెను ఉంచుకోమని, వడ్డీలో సగం చెన్నబసప్పకి ఇవ్వమని, అందులో వీరభద్రప్పకి ఎట్టి ప్రసక్తి లేదని చెప్పాను. ఇంతలో వీరభద్రప్ప చెన్నబసప్పను చంపుతానని బెదిరించాడు. అతడు భయపడి నన్ను శరణు వేడాడు. కొద్ది కాలానికి వారిద్దరూ మరణించి వీరభద్రప్ప పాముగాను చెన్నబసప్ప కప్పగాను జన్మించారు. అప్పుడు చెన్నబసప్పకిచ్చిన వాగ్దానమే నేనిప్పుడు పాటించాను. భగవంతుడు తన భక్తుడైన ఇతనిని కాపాడడానికే నన్ను ఇక్కడికి పంపాడు. ఈ వృత్తాంతం ఒక గొప్ప సూక్ష్మాన్ని తెలుపుతుంది. మానవులు చేసిన కర్మలే కాదు, భావాలు కూడా మరు జన్మలకు కారణం అవుతాయి. అందుకే సాటి మనిషిని పనికిమాలినవాడా అని తిట్టినా కూడా నరకం వస్తుందని క్రీస్తు చెప్పారు. సాటి వారిని పరోక్షంగా నిందించడం పాపమని సాయి బోధించిన మరొక సంఘటన ఇంతకుముందు గమనించాం. అందుకే మానవుడు సాత్విక భావాలను అలవర్చుకొని అసుర భావాలను తొలగించుకోవడం ఆధ్యాత్మిక జీవితానంతటికీ పునాదిగా చెప్పింది భగవద్గీత. ఇంతటితో అధ్యాయం 14 ముగిసింది. ఓం సాయిరామ్.